కేంద్ర ప్రభుత్వానికి జూకర్బర్గ్ సారీ చైల్డ్ పోర్ డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై క్షమాపణలు. డబ్బులు చెల్లిస్తే ఇల్లీగల్ కంటెంట్ కూడా బూస్ట్ చేసే ఛాన్స్ ఉండటంపై విచారం. మెటా ప్లాట్ఫామ్స్లో ఆపరేషన్ లోపాలున్నాయని అంగీకారం. ప్రధాని వీడియో తొలగింపు నేపథ్యంలో కేంద్రం సమన్లకు స్పందన. పోలీసులు సంయమనం పాటించాలి, నిరసనల్లో యువతను సముదాయించాలి. సుప్రీంకోర్టు వారు చెప్పేది వినాలి, పరిస్థితి దాటకుండా చూడాలన్న సిజేఐ. కొందరు దారి తప్పి రాళ్లు విసిరినా జాగ్రత్తగా డీల్ చేయాలని సూచన. ఢిల్లీ నిరసనల్లో హింసకు నిర్వాహకులదే బాధ్యత అంటూ 2 పిటిషన్లు దాఖలు. విచారణ స్వీకరించిన సిజేఐ బెంచ్. ఇది పరిస్థితి. ఇటు మెటా వచ్చేసి మెటాలా కొన్ని ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఆ కంటెంట్ ఏంటిది అనేది మనిషికి అర్థమైనట్టు టెక్నాలజీకి అర్థమయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు చైల్డ్ పోర్న్ డీప్ ఫేక్ కంటెంట్ను కూడా ఇటు బూస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఏది డబ్బులు చెల్లిస్తే దాన్ని సవరించుకుంటామని చెప్తూ ఇటు క్షమాపణలు చెప్తుండు. ఇటు పోలీసుల సంయమనం పాటించాలనేది ఏంటంటే ఇప్పుడు నిరసనలో యువతను సముదాయించాలి. అది పూర్తిగా ఎవరైతే ఏమంటారు నిర్వహించే వాళ్ళు ఉంటారో వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు ధర్నాకు సంబంధించి ఏదైనా జరిగినా కూడా నిర్వహించే వాళ్ళదే బాధ్యత అనేది. నిరసన సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలని, యువతలో కొందరు దారి తప్పి రాళ్ల దాడులకు పాల్పడినప్పటికీ వారిని ఓపికతో సముదాయించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో జూలై 20న సంసద్ చలో మార్చ్లో హింసాకాండకు కారణమైన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా జాగ్జీ, జస్టిస్ వి మోహన్తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రైట్. అసైన్డ్ ఇండ్లకు విముక్తి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. త్వరలోనే మార్గదర్శకాల విడుదలకు సన్నాహాలు. ఈ జాబితాలో ఉండడంలో ఇన్నాళ్ళు లోన్లు, క్రయ విక్రయాలు బంద్. గ్రామకంఠ భూముల్లో కట్టుకున్న ఇండ్లది ఇదే పరిస్థితి. రెవెన్యూ శాఖ పొరపాట్లతో పలు పట్టాల భూములను ఇండ్ల యజమానులకు కష్టాలు. 20-30 ఏళ్ల నుంచి ఇంటి పన్నులు కడుతున్నా హక్కులు లేవు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు. ప్రభుత్వం స్పందించడంతో ఎట్టకేలకు మోక్షం. తద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందనే అంచనా. ఇది మొత్తానికైతే అటు నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ మొదలైంది. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రను ఒప్పించండి, 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. కార్యాచరణ ఇప్పుడు దార్చాలి. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ. ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫైర్ సేఫ్టీ అనుమతుల్లో భారీ గోల్మాల్ బయటపడింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో 52 ప్రైవేట్ కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. మరి ఏ ప్రైవేట్ కాలేజీలు అనేది బయటికి రావాలి. లోపలనే కనుమరుగైపోతే చూద్దాం దాన్ని పూర్తిగా. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, సమస్యలపై ఒత్తిడి తెచ్చే ప్రెషర్ గ్రూప్గానే ఉంటాం. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది అదేనని వెల్లడి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో 2 రోజుల కోర్ టీం సమావేశం ప్రారంభం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్పై ప్రత్యేక సమావేశాలు 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని కేంద్రం యోచన. 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించారు. నిరసనకారుల ఇండ్ల గుండాలను పంపారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై కేంద్ర సర్కార్ దౌర్జన్యం చేస్తున్నది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేపర్ లీకేజ్ కట్టుకట్ట వేయాలని డిమాండ్ చేస్తే బెదిరిస్తున్నది. దేశ అగ్రశ్రేణి నాయకత్వం కంటే యువతలోనే ఎక్కువ ధైర్యం ఉంది. హోంమంత్రి అమిత్ షా బాధ్యతల నుంచి పారిపోతున్నారని ఫైర్. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నిరసనకారులతో, విలేకరులతో సమావేశం. ఈ అన్ని పార్టీలు కట్టే తగలబడ్డాయి. ఇప్పుడు మీరున్నా గదే పరిస్థితి కదా. ఇప్పుడు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో నిరసనలు జరగట్లేవా? విద్యార్థులను అణిచివేయట్లేరా? కేసులు పెట్టట్లేదా? విద్యార్థులు ఏది చెప్తే అది చేస్తుర్రా? మీరు మంచి చేస్తుర్రా? న్యాయంగా చేస్తుర్రా? మీరు పరిపాలించే రాష్ట్రాలు కూడా గట్టినే ఉన్నాయి కదా. ఇప్పుడు దొంగ అరుస్తున్నట్టుంది ఈ పార్టీలు మాట్లాడుతుంటే. ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా ఇక దొంగ అని అరుస్తే ఎట్లుంటుందో గట్లుంటుంది పరిస్థితి. దుబాయ్లో వరుస పేలుళ్ళు, 20 నిమిషాల్లో 7 సార్లు బ్లాస్ట్. డయల్ 100 ఇక డయల్ 112. ఇకపై జాతీయ ఎమర్జెన్సీ నెంబర్ 112తోనే పోలీసులు, ఫైర్, అంబులెన్స్, విమెన్ ప్రొటెక్షన్, విపత్తు నిర్వహణ సేవలు. ఏఐతో ఫోన్ కాల్స్లో విశ్లేషణ, ఫార్వర్డ్ ఆటోమేటిక్గా వాయిస్ టు టెక్స్ట్, ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు, ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా డ్రోన్ల వాడకం. ఇది ఇప్పుడు డయల్ 100 ఇప్పటి నుంచి 112 అన్నమాట ఎమర్జెన్సీ నెంబర్. సూసైడ్కు యువకుడి యత్నం, కాపాడిన 112. రైల్వే ట్రాక్పై 4 కిలోమీటర్లు పరిగెత్తి సేవ్ చేసిన కానిస్టేబుల్. కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగింత. చూద్దాం.
ఏ కాలేజీలు మరి హైడ్రా ఫోర్జరీ చేసి ఫైర్ సేఫ్టీలో ఎన్ఓసి తెచ్చుకున్నది మరి. రైట్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ, 52 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసులు, ఇంటర్ బోర్డుకి ఇచ్చిన ఫైర్ ఎన్ఓసీలు ఫేక్. ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫైర్ సేఫ్టీ అనుమతుల్లో భారీ గోల్మాల్ బయటపడింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఇంటర్ బోర్డుకు సమర్పించినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో 52 ప్రైవేట్ కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. నకిలీ ఎన్ఓసీలపై అనుమానం రావడం ఇంటర్ బోర్డు వాటిని వెరిఫై చేయాలని హైడ్రాకు పంపింది. 142 ఎన్ఓసీల్లో 52 ఫేక్ అట. 2 ఫేజ్లలో ఫైర్ ఎన్ఓసీలను హైడ్రా చెక్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో 76 ఎన్ఓసీలు పరిశీలించగా 7 ఫేక్ అని తెలిసింది. సెకండ్ ఫేజ్లో 66 ఎన్ఓసీలు చెక్ చేయగా 45 నకిలీ అని గుర్తించారు. మొత్తంగా 142 ప్రైవేట్ కాలేజీల ఎన్ఓసీలను పరిశీలించగా 90 మాత్రమే ఒరిజినల్గా తేలాయి. మిగతా 52 ఎన్ఓసీలు ఫోర్జరీగా చేసినవని గుర్తించారు. ఇది పరిస్థితి. మరి ఇంతకీ కాలేజీలు ఏంటి? దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇచ్చిన ఫైర్ ఎన్ఓసీలు హైడ్రా పరిశీలించింది. ఈ చెక్లో 52 ఫేక్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. కాలేజీల పేర్లు అయితే చూద్దాం వచ్చినాయి. ఫస్ట్ ఫేజ్లో కేసులు నమోదైన కాలేజీలో హైందవి జూనియర్ కాలేజ్ బర్కత్పుర, రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్, ప్రియాంక జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మెహదీపట్నం, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్, చంద్ర జూనియర్ కాలేజ్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చికడపల్లి, షాహీన్ జూనియర్ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్ తెల్లాపూర్. మరికి ఇట్లా ఈ కాలేజీలే ఫేక్ చేస్తే సంతకాలను వీళ్ళు ఏం విద్యార్థులు తయారు చేస్తారు? ఫేక్ చేసి ఫోర్జరీ చేసినందుకు తక్షణమే వాటి గుర్తింపు రద్దు చేసి ఆ విద్యార్థులను వేరే కాలేజీలో జాయిన్ చేయాలి, వేరే కాలేజీకి అటాచ్ చేయాలి, ఆ యాజమాన్యాన్ని శిక్షించాలి. ఆ పని చేస్తారా? ఇంత ఫైన్ వేసి వదిలిపెడతారా? అలా సమాజంలో తయారు చేసే విద్యార్థులను, సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారు చేసే ఒక విద్యాలయంలోనే ఫేక్ ఫోర్జరీలు పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తారంటే వాళ్ళేం పనికి వస్తారు? ఇంకా విద్య చెప్పడానికి వాళ్ళు ఏం నేర్పుతారు విద్యార్థులకు? ఇదేనా నేర్పేది? ఇప్పుడు ఈ కాలేజీల పేర్లో ఆ విద్యార్థులు చదివి ఈ కాలేజీల మీద ఏమైనా గౌరవం ఉంటుందా? అటు రద్దు చేసేయాల పర్మిషన్. ఒక ఫోర్జరీకి పాల్పడితే ఎంత కఠినంగా ఉంటుంది శిక్ష అనేది పక్క కాలేజీలు చూసి నేర్చుకుంటాయి. అరే స్కూళ్ళు ఫోర్జరీ చేస్తున్నాయి సంతకాలు పర్మిషన్ లేకుండా ఉన్నట్టు, పర్మిషన్ల కోసం అధికారి పెట్టకపోతే అధికారి సంతకం పోయి చూస్తున్నాం మనం. ఈ కాలేజీల పరిస్థితి ఇట్లా ఉంది. వీళ్ళు ఏం విద్యార్థులను తయారు చేస్తారు సమాజానికి ఉపయోగపడేటట్టు? ఇట్లుంది పరిస్థితి. స్కాన్ చేస్తే ఎయిడ్స్ రిస్క్ తెలుస్తుంది. హెచ్ఐవి కంట్రోల్కు TGSSCS డిజిటల్ ప్లాన్. ఈ నెల 15 నుంచి క్యూఆర్ కోడ్ సెల్ఫ్ అసెస్మెంట్ సేవలు. పబ్లిక్ ప్లేస్లో, హాస్పిటల్స్, ఆఫీసుల్లో కూడా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు. స్కాన్ చేసి 7 ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే చాలు. రిస్క్ అసెస్మెంట్ హై రిస్క్ ఉంటే సమీప ART ICC సెంటర్లో వివరాలు వెల్లడి. గురుకుల డిగ్రీ కాలేజీలో సగం సీట్లే భర్తీ. బీసీ గురుకులాల్లో 9,000 సీట్లకు 4,300 అడ్మిషన్లు. ఎస్సీలో 60%, ఎస్టీలో 57% సీట్లు ఫిల్. త్వరలో స్పాట్ అడ్మిషన్లు. బంటు రేవంతే బాబు తాకత్. తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు GRMBని కోరేంత అలుసు ఏపీకి ఎవరిచ్చారు? ఏపీ ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తున్నదా? GRMB ఎజెండా 2 రాష్ట్రాలకు వచ్చి వారమైన రేవంత్ రెడ్డి సర్కారుకు సోయలేదా? ఆ ఎజెండా చూస్తుంటే రక్తం మరుగుతున్నది. చంద్రబాబు కుట్రలపై రేవంత్ స్పందించరేం? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు జరుగుతుంటే గుడ్డి గుర్రం పనులు తోముతుండ్రా? తెలంగాణ నీటి హక్కులను ఏపీకి కట్టబెడతారా? బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపరేందుకు? బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ధ్వజం. తెలంగాణ గోదావరి నీటి హక్కులో దక్కకుండా ఏపీ సర్కార్ చేస్తున్న కుట్రలు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని
జీఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ రాయడం, వాటిపై పునఃసమీక్షణ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎజెండాలో పెట్టడం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు జరుగుతుంటే రాష్ట్ర ఇంజనీర్లు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏంది పరిస్థితి? ఇప్పుడు వీళ్ళు ఇంత బాహాటంగా తెలంగాణకు తాగునీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే వాటిని ఎట్లా రద్దు చేస్తారు? ప్రాజెక్టుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు పట్టించుకుంటలేరు? తెలంగాణ అనుమతులను రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిది? దాన్ని ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అసలు సోయి ఉండాలి కదా. మన రాష్ట్రంలో మొన్ననే చూసినాం 3 నెలల నుంచి దొంగసాటంగా వాళ్లకు పోవాల్సిన వాటికంటే ఎక్కువ టీఎంసీలు నీళ్లు పోయినాయి. దాదాపు 160-180 టీఎంసీలు. మనం గోదావరి జలాల మీద 383 టీఎంసీలు గోదావరి జలాలకు అనుమతులు తెచ్చుకుంటే మరి వాటిని రద్దు చేయమని వాళ్ళకు లెటర్ రాసే అవసరమే ఉంది. మరి అది రాసిన తర్వాత కూడా సైలెంట్గా ఈ ప్రభుత్వం ఎందుకు నటిస్తున్నది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు ఈ రాష్ట్ర పోలేనా మరి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిర్రా నాయన? అరే ఈ రాష్ట్రం అంటే ఎందుకు పరిపాలించేటోళ్ళు ఇంత దుర్మార్గంగా తయారవుతారు? ఆ పక్క రాష్ట్రం మోసేది నీళ్ళు పోరాదుర్రా. మరి వాళ్ళ ఇంట్లో పాయకానాలు కడుక్కుంటూ ఆన్నే బతకరాదురి. వాళ్ళే ఇష్టమైతే ఎందుకు ఈ రాష్ట్రం దగలబడి ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు? వెళ్ళిపోరి, ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్ళిపోరి, అక్కడనే బతుకురి, వాళ్ళ ఇళ్ళల్లో పాయకానాలు కడుక్కుంటూ ఉండుర్రి, వాళ్ళ మోసేది నీళ్ళు తాక్కుంటా. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? ఎందుకు అల్లకాడ? ఒక్కటి కాదు, 2 కాదు, మొన్ననే నీళ్లు దోసుకోబోతే చూస్తే ఉమ్మడి ఉన్న రోజులు వాళ్ళ ప్రాంతమే బాగు చేసుకునే. ఇప్పటికి కూడా అదే జరుగుతుంటే ఇక బొమ్మ చూసినట్టు చూస్తే ఇప్పుడు 7 ప్రాజెక్టులను రద్దు చేయమని ఏపీ సర్కార్ రాస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిపక్షం దాన్ని కనిపెట్టి బయటికి చెప్తే తెలుస్తుంది. ప్రభుత్వం గుడిగురాల పనులు అవుతుంది వీళ్ళు రాసినట్టు. ఏంది వ్యవస్థ? ఏంది ఇది? ఇంత అన్యాయం ఏంది? బీఆర్ఎస్ నిలదీత ఉత్తమ్ దాటవేత, జీఆర్ఎంబీ ఎజెండాపై సమాధానం చెప్పలేక అమాత్యుడి ఆపసోపాలు, ఢిల్లీ నుంచి ఆగమేఘాలపై ప్రెస్ నోటు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అవే మాటలు, అక్కస్తో బీఆర్ఎస్ పైనే ప్రత్యారోపణలు, రాష్ట్ర సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే పొంతనం లేని వాదనలకు దిగిన మంత్రి. ఏ సొల్లు ముచ్చట, సొల్లు కబుర్లు, పనికిరాని ముచ్చట్లు ఈ మంత్రులు ఈ కేబినెట్ మాట్లాడేది. అరే ఇక్కడ జీఆర్ఎంబీ అనుమతులు 7కి వాళ్ళు రద్దు చేయమని లెటర్ రాస్తే దాని మీద మాట్లాడండి దమ్ముంటే. సోయి లేని పబ్బం గడుపుతున్నారు. మీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టాలి. నెక్స్ట్ టైం ప్రజలు కూడా మారాలి. దున్నపోతున్న వర్షం పడ్డట్టు ప్రవర్తిస్తుంది రాష్ట్రం. ఎక్కడికక్కడ ఎక్కడ ఎండిపోయేటోడు అక్కడ ఎండిపోతుండు. ఇటు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇటు యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజీలు, ఎవ్వడు ఏ రకంగా సుఖంగా లేడు. ఈ దరిద్రపు పాలన వల్ల, వచ్చిరాని అవగాహన లేని పాలన వల్ల. అరే పక్క రాష్ట్రం దోసుకపోయిందిరా నాయన, 160-180 టీఎంసీలు దోసుకపోయింది. ఆ సోయి లేదు, సిగ్గుండక్కర్లే. మన ప్రాంత ప్రయోజనాలన్నీ పక్క రాష్ట్రం తరలించకపోతుంటే 7 ప్రాజెక్టులు అడ్డుకోవాలని లెటర్ రాసేంత ధైర్యం ఏంది? ఒక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో తిట్టే ధైర్యం ఉందా ఈ పాలకులకు? వాళ్ళ మోసేది నీళ్ళు దాక్కుంటే ఇక్కడ బతికే బదులు పోయి వాళ్ళ పాయకానాలు కడుక్కుంటారు. బతక రాదుర్రా నాయన. ఎందుకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు వాళ్ళ కాడ? సిగ్గుపడాలి. పక్క రాష్ట్రం వాళ్ళకు నచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుంటుంది. మరి మన చక్కదనం మనకు చక్కగా లేదు, పరిపాలన చేత కాదు, అన్ని బకాయిలు పెడుతున్నాం, దొరికిన కాడల్లో అప్పు తెస్తున్నాం, పరిపాలన చేత కావట్లేదు, సోయి లేదు అన్న ఆలోచనతోటి సైలెంట్గా ఉండి ఇలాంటి అన్యాయాలన్న జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా ప్రభుత్వానికి? మరి ఇంత దుర్మార్గంగా తయారవుతారు? ఒక్కసారి గెలిపించినందుకు ప్రజలకు ఎన్ని రకాలుగా చూపెట్టాలన్న చుక్కలు అన్ని రకాలుగా చూపిస్తున్నారు కదా నాయన. ఇంత దుర్మార్గమా? తెలంగాణ ప్రయోజనాలన్నీ వాళ్ళకు తాకట్టు పెడతారు. ఒక్క నోరు రావట్లేదు దీని మీద. ఎంతసేపటికి ఏడ దందాలు చేద్దాం, ఏడ కమిషన్లు కొడదాం. జీఆర్ఎంబీ ఎజెండాను చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండుతుంది, రక్తం మరుగుతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎజెండా వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసేలా రాష్ట్రానికి తాగునీరు దక్కకుండా కుట్రలతో కూడిన ఎజెండా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రం పనులు తోముతున్నదా, లేక నీటి ప్రయోజనాలు ఏపీకి తాకట్టు పెట్టదలుచుకున్నదా? మరి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం ఇంత బాహటంగా డైరెక్ట్ రాస్తుంటే ఏం చేస్తుందా ప్రభుత్వం? ఏ పబ్బం కడుతుర్రు, ఏడ కమిషన్లు కొడదాం, ఎక్కడ ఏం చేద్దామని. అదేలో వీళ్ళ అవినీతి మీ బతుకు తీయలేకపోతుంది బయటికి. మీ దొంగ మాటలు, మాయా మాటలు నమ్మి మేము కూడా జర్నలిస్టులు అని చెప్తే వద్దురు నాయన 10 ఏళ్ళు అవినీతి చేసిరని ఏం బయటికి తీసిర్రు? ఆతో చీకటి ఒప్పందాలు చేసుకొని మీ పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క అరెస్ట్ చేసే దమ్ము లేదా?
బీఆర్ఎస్ అంగి బటన్ పీకే దమ్ము లేదా మీకు? బీఆర్ఎస్ చూస్తే గజ్జును అనుకుంటుందా కాంగ్రెస్? వాళ్ళు ఇంత బాహటంగా మీ చేతగానితనాన్ని బయట పెడుతుంటే ఏం చేస్తుర్రా? దున్నపోతున్న వర్షం కురిసినట్టు ఒక్కరు సపోర్ట్ చేయట్లేడు. ఇంత బాటంగా మీ చేతగానితనాన్ని రాస్తుంటే ఏది మీ 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 పనితనం ఏది? ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు తిడుతురు మిమ్మల్ని, మీ ఇజ్జత్ శాంతం తీసేస్తుర్రు. మీరు ఏ పని చేసినా అవినీతి బయట పెడుతుర్రు. మీకు చేత కాదు, మీకు ప్రభుత్వం చేత కాదని డైరెక్ట్ అంటారు. వాళ్ళ మీద మీ విచారణలు ఏమున్నాయి? ఏం లేవు. వాళ్ళని చూస్తేనే గజ్జును అనుకుంటారు. మరి ఎంత అమ్ముడు పోయారో ఏం కదో, ఎంత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళకు. ఓ సామాన్యులు మాట్లాడితే మాత్రం రెచ్చిపోతారు. ఇట్లా బొమ్మను ఆడిస్తున్నట్టు ఆడిస్తుంది వేరే రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని. మరి ఈ అమ్ముడు పోయే నాయకులు పరిపాలించడం వల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలన్నీ పక్క రాష్ట్రాలను తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. కమిషన్ల ఎర, రికార్డుల చెర, అసైన్మెంట్ కమిటీ పేర్లు తారుమారు. పేర్లలో 1969లోనే పట్టాలు ఇచ్చినట్టు రికార్డు సృష్టించిన రెవెన్యూ అధికారులు. అప్పనంగా ప్రభుత్వ భూముల పంపకం, అక్రమార్కుల రెవెన్యూ అండదండలు ముచ్చటగా మూడోసారి మారిన నోటిఫికేషన్. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు. పలహారం అంతా బిగ్ బ్రదర్స్ కే. లోకాయుక్త విజిలెన్స్ ఫిర్యాదు చేస్తాం. దమ్ముంటే భూసేకరణపై విచారణ చేపట్టాలి. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. అసలు ఫస్ట్ ఈ అధికారులను ఒక్కొక్కరిని ఎక్కడికక్కడ జాబ్ రిమూవ్ చేసేసి కఠినంగా శిక్షించాలి. అది ఒక పేరు మీద డాక్యుమెంట్ ఉన్నప్పుడు వేరేటోడు వచ్చి ఇంకొని పేరు మీద ఎట్లా చేయగలుగుతాడా? నాకు అర్థం కాదు. ఏ రిజిస్ట్రార్ అడిగినా, ఏ ఎంఆర్ఓ ఆఫీసర్ చూసినా ఇదే బాగోతా నడుస్తుంది. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఒకని పేరు మీద ఒకని పేరు మీద ఒకటే డాక్యుమెంట్ ఒరిజినల్ ఇద్దరు పేరు మీద ఉంటుంది. అది ఎవరి చేతకంతనం అంటే లంచాలు తీసుకొని అధికారులు అవినీతికి అలవాటు పడి జీతాలు సరిపోవు అన్నట్టు కుమ్మక్కయి ఎట్లా పడితే అట్లా కండ్లు మూసుకపోయి పనిచేస్తున్న తీరు. ఆయనకేం భయం? దొరికితే కోట్ల లంచం తీసుకుంటాడు. దొరికితే ₹1 కోటి పడేసి ఆల్రెడీ ట్రిప్ పోతాడు సస్పెండ్ చేస్తే. వాళ్ళు ఏం పోయింది? ఏమన్నా భయమా? జాబ్ పోతే కఠినంగా శిక్షిస్తారని భయమా? ఈ దేశంలో లంచం తీసుకునే అన్ని శాఖలు లంచాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలు లంచం తీసుకొని ప్రభుత్వ శాఖే లేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అవినీతి లేని శాఖే లేదు ప్రభుత్వంలో. ఉందా? గుండెల మీద చేసుకొని చెప్పు 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి మా శాఖలో అవినీతి లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క శాఖ ఉందా అవినీతి లేకుండా లంచాలు తీసుకోకుండా మా శాఖలో లంచాలు అనేవి ఉండవని గుండెల మీద చేసుకున్న 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు చెప్పే శాఖ ఉందా? ఏదన్నా ఉంటే నిజాయితీ పరులు ఉద్యోగులు ఉండొచ్చు కాక అక్కడనో ఇక్కడనో, కానీ 90% ఉద్యోగులు అవినీతి పరులే. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినా అవినీతికే రిజిస్ట్రేషన్లు. అది భూమి వాంది కాదు, వాడు ఏ దొంగ పట్టుకొని వస్తాడు, వీనికి రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మళ్ళీ ఏ జెన్యూన్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా లంచాలే. అంత తెగబడ్డారు రా నాయన. ప్రభుత్వ ఉద్యోగం వస్తే పాపం అవినీతి జీతం రాకుండా బాధపడరు, కానీ లంచాలు లేకుండా మాత్రం నిద్రపోయే పరిస్థితి ఉండదు. ఈ రోజు ఎంత లంచం తీసుకొని పోయిన ఇంటికి అన్నట్టు తయారయ్యారు. ఎందుకంటే ఏమవుతుంది? ఏం చేయగలుగుతారు? ఎవడైనా ఇక దొరుకుతా లంచం తీసుకొని పరిస్థితి సస్పెండ్ చేస్తాడు. 4 నెలలు ఫ్యామిలీతోటి హాలిడే ట్రిప్ పోతా, మళ్ళీ వచ్చి నాకు ఉద్యోగం వచ్చేది. నేను లంచం తీసుకొని అడ్డంగా పట్టుబడ్డా నాకు పోయేది ఏం లేదు కదా. 4 రోజులు విచారణ చేసి సస్పెండ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతోటి, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటారు. అదే లంచం తీసుకొని అవినీతి చేసి దొరికిన అక్కడ రిమూవ్ చేసే జాబ్లను కఠినంగా శిక్షిస్తే ఇంకోటి భయపడతాడు. అవి లేవు కదా మన కాడ. విద్యార్థుల సొమ్ము అధికారి కైంకర్యం. వ్యవసాయ వర్సిటీలో ఉన్నతాధికారి ఇష్టారాజ్యం. అధికారిక నివాసం రిపేర్లకు 70 లక్షల ఖర్చు. వర్సిటీలో 73 లక్షలతో లిఫ్ట్ల ఏర్పాటు. పెయింటింగ్ రిపేర్లతో పేరుతో మరో 70 లక్షలు. మంచినీళ్ళ ప్రాయంలో కోట్లు ఖర్చు. 6% కమిషన్ దండుకుంటున్నట్టు ఆరోపణలు. ఇది కథ. ఏది విద్యార్థులకు యూనివర్సిటీలలో ఉన్న డబ్బులు యూనివర్సిటీ మెరుగైన విద్య అందించడానికి వదిలేసి ఈయన సొంత ఇంటికి దాని రంగులకు ప్రభుత్వం కూడా కట్టనే తగలబడ్డది. రాజకీయ నాయకులు కూడా కట్టనే తగలబడ్డారు. వాళ్ళని చూసి వీళ్ళు విద్యావంతులు కూడా కట్టనే తగలబడ్డారు. ఛాయలకు, టిఫిన్లకు, టీలకు, అందుకొక్కులు లెక్క తినట్లే కోట్ల రూపాయలు. అట్లనే ఇండ్లకు రంగులకు వీళ్ళు తగలబెట్టుకుంటారు ఒక్కొక్కడు. ఆ విద్యను గాలికి వదిలేస్తారు ఎట్లాగో రాష్ట్రాల్లో. ఎవరన్నా నేను లాభం. అవినీతి జాతర. పోలీస్ శాఖలో రిటైర్డ్ పెత్తనం. ఉద్యోగ విరమణ పొందిన ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ పోస్టులు. అయిన వారికి సర్కార్ అందలం. తాజాగా మరో 3 పోస్టింగ్. ప్రభుత్వ తీరుతో అవకాశాలు దక్కక యువ ఐపీఎస్లు తీవ్ర నైరాశ్యం. ఇగో అట్లుంది. ఎక్కడికక్కడ ఈ శాఖని కాదు, మొత్తం ప్రభుత్వంలో
ఈ శాఖలో అవినీతి లేదని ఒక శాఖ నుంచి 10 మంది ఉద్యోగులు వచ్చి గుండెల మీద చేసుకొని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అవినీతిమయం అయిపోయింది, మొత్తం కుళ్ళిపోయింది. ప్రభుత్వ శాఖలన్నీ అవినీతితోటి నిండిపోయినాయి. కాదని ఒక 10 మంది వచ్చి గుండెల మీద చేసుకొని చెప్పే పరిస్థితి ఉందా? మా శాఖలో అవినీతి లేదని ఈ రాష్ట్రంలో లేదు. పైసలు కొట్టు క్లీన్ చీట్ పట్టు, ఎస్సీ గురుకులలో నయాదంతా, డబ్బులు ఇస్తే సస్పెన్షన్ కేసులు జాతానాయి. ఇప్పటికే అనేక మందిపై సస్పెన్షన్ వేటు, ఫుడ్ పాయిజన్ ఘటనల్లోనూ కేసులు, తెర వెనుక ఉన్నత అధికారులు లీలలు, అందరికీ క్లీన్ చీట్, పూర్తి వేతనాలు ఇస్తుపోతున్న సొసైటీ ఉద్యోగులకు. ఇది పరిస్థితి. పైసలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయం, ఎంత లంగ పని చేసినోడైనా వానికి సస్పెన్షన్ ఉండదు, దాన్ని ఎత్తివేస్తారు, వానికి జల్సా చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే ఎవ్వడు చూడు వాని స్థాయికి తగ్గట్టు అవినీతిమయం అయిపోయింది.